వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. చాలామంది టెట్ క్వాలిఫై కాని విద్యార్థులు, టెట్ ఇంతవరకు రాయని విద్యార్థులకు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరి జూలై 7న సండే రోజు సీటెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనుంది. మరి దీని అప్లికేషన్స్ 7th మార్చి నుండి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ 2nd ఏప్రిల్ 2024. ఈ మూడు ముఖ్యమైనటువంటి డేట్స్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చివరి వరకు మీరు వింటే, రాష్ట్ర స్థాయిలో టెట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు, డిఎస్సి వచ్చిన అది మెగా డిఎస్ఆ దగా డిఎస్ఆ మనకు తెలియదు, ఒకవేళ డిఎస్సి వచ్చినా అది ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు, ఒకవేళ డిఎస్సి వచ్చినా వాళ్ళు ఏ సిలబస్ పెడతారో, ఎప్పుడు ఏ సిలబస్ యాడ్ చేస్తారో, ఎప్పుడు ఏ సిలబస్ తీసివేస్తారో కూడా తెలియని విచిత్ర పరిస్థితులు ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలలో. కనుక డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చే సీటెట్ గురించి, సీటెట్ రాయడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. చాలామందికి అవేర్నెస్ లేక ఈ జాతీయ స్థాయి పరీక్షలను నెగ్లెక్ట్ చేస్తుంటారు. మన రాష్ట్ర స్థాయి పరీక్షల మాదిరి ఉండవి ఇవి. ఒక ఫిక్స్డ్ మరి జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది. సో ముందు ఈ 3 డేట్స్ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకు రాష్ట్ర స్థాయిలో టెట్ మాదిరే ఉంటుంది. ఒక విధంగా కొద్దిగా కష్టపడితే టెట్ కన్నా చాలా సులభంగా ఉంటుంది. మరి ఎగ్జామ్ 7th జూలై 2024 జరుగుతుంది. ఇప్పటి నుంచి మనకు దాదాపుగా ఒక 120 డేస్ టైం ఉంది. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే మరి 90 మార్క్స్ ఒక ఓసీ అభ్యర్థి తెచ్చుకోవాలి, 84 మార్క్స్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తెచ్చుకోవాలి. రాష్ట్ర స్థాయి పరీక్షల మాదిరి కాదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితే రాష్ట్ర స్థాయిలో డిఎస్సి పరీక్ష రాసుకోవచ్చు, గురుకులాలకు సంబంధించిన ఎగ్జామ్ రాసుకోవచ్చు, అదేవిధంగా మోడల్ స్కూల్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కనుక 1 షాట్ 2 బర్డ్స్. 1 షాట్ అంటే సీటెట్ క్వాలిఫై కావడం, 2 బర్డ్స్ అంటే రాష్ట్ర స్థాయిలో ఈ సర్టిఫికెట్కి వ్యాలిడిటీ ఉంటుంది, జాతీయ స్థాయిలో ఈ సర్టిఫికెట్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకొకటి, ఈ సీటెట్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు ప్రైవేట్ స్కూల్స్లో కూడా చాలా అట్రాక్టివ్ శాలరీస్ ఉన్నాయి. కనుక ఈ 3 డేట్స్ గుర్తుపెట్టుకోండి. జూలై 7న జరగబోయేటువంటి సీటెట్కు ఈ రోజు నుంచే ప్రిపేర్ కండి. మరి ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ సీటెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ముఖ్యమైన టాపిక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను, డోంట్ వరీ. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 7th మరి మార్చి నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇది మర్చిపోవద్దు, పోస్ట్పోన్ చేయొద్దు, వెంటనే అప్లై చేయండి. 2nd ఏప్రిల్ 2024. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి డీటెయిల్గా మీరు చదవండి, తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇది సీటెట్కి సంబంధించి. సరే, సీటెట్ తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? చూడండి, మీకు ఒక తెలుగు లాంగ్వేజ్ని ఫస్ట్ లాంగ్వేజ్గా కానీ సెకండ్ లాంగ్వేజ్గా కానీ మీరు రాసుకోవచ్చు. సో పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో ఈ 7th జూలైన జరిగేటువంటి సీటెట్లో పేపర్ 1, పేపర్ 2 2 పరీక్షలు ఉంటాయి. ఈ పేపర్ 1 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారి కోసం, పేపర్ 2 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వారి కోసం. టెట్ మాత్రమే ఇందులో కూడా 150 మార్క్స్ ఉంటాయి. సో ఈ 150 మార్క్స్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, మరి కంటెంట్ 40 మార్క్స్. ఆ కంటెంట్కి సంబంధించిన పెడగాజీ 20 మార్క్స్. అదే పేపర్ 1 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కంటెంట్ 30 మార్క్స్ ఉంటుంది, పెడగాజీ 30 మార్క్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్.
పేపర్ 1 వాళ్ళకు కంటెంట్ కేవలం 30 మార్క్సే, పెడగాజికి సంబంధించి 30 మార్క్స్ ఉంటాయి. ఒక విధంగా పెడగాజి పైన ఫోకస్ చేస్తే ఇక్కడ ఒక 30 మార్క్స్ ప్లస్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజిలో 30 మార్క్స్ 60, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2లో ఉండేటువంటి 15 మార్క్స్ తీసుకుంటే దాదాపుగా 70 నుంచి 80 మార్కుల వరకు పెడగాజీ సైకాలజీ పైనే ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసినా, నేను అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ మీరు చూసినా ఈజీగా సీటెట్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రాపర్ గైడెన్స్లో ప్రిపేర్ కండి. సో ఇది పేపర్ అనేది ఎట్లుంటుందంటే ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం బైలింగ్వల్లో ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు 16-17కు పైగా సీటెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఈ సీటెట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఒకసారి మీరు గమనిస్తే ఎప్పుడు మన రాష్ట్రంలో డిఎస్సి వస్తుందో, ఎప్పుడు కండక్ట్ చేస్తారో, ఎన్ని పోస్టులు ఉంటాయో, ఏ సిలబస్ ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే సీటెట్ రాసుకుంటే జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ సంఘటన, ఈ కేవీఎస్లో 2 రకాల పోస్టులు ఉంటాయి. పిఆర్టీ ప్రైమరీ టీచర్స్, 2 టీజీటీ, 3 పీజీటీ పోస్టులు ఉంటాయి. పీజీటీకి సీటెట్ అనేది ప్రస్తుతానికి అవసరం లేదు, బట్ టీజీటీకి పిఆర్టీకి మాత్రం కంపల్సరీగా సీటెట్ అనేది అవసరం. అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో ఉంటాయి. వాటి టైమింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ఒకటే, దాదాపుగా 2 లోపల స్కూల్స్ టైమింగ్స్ అయిపోతాయి. ఆఫ్టర్నూన్ అంతా కూడా మీరు ఒకవేళ జాబ్ సాధించిన తర్వాత వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు. అర్బన్లో ఎక్కువగా లొకేట్ అయి ఉంటాయి. కేంద్రీయ విద్యాలయ సంఘటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం మరి 1960 దశకంలో ఈ పాఠశాలలు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఉండే పాఠశాలలు 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం ఆనాటి మానవ వనరుల శాఖ మంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు గారి యొక్క ఆలోచన నుంచి పుట్టిన పాఠశాలలే ఈ యొక్క నవోదయ విద్యాలయాలు. మీకు తెలుసు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి గురుకుల పాఠశాల సర్వేల్లో అప్పటి నల్గొండ జిల్లాలో ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో మరి భారతదేశంలో నవోదయ విద్యాలయాలు ప్రారంభించాలని సూచించినది 1986 జాతీయ విద్యా విధానం. ఈ పాఠశాలలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయ పాఠశాల ఉంటుంది. కనుక 2 తెలుగు రాష్ట్రాలలో కొత్త జిల్లాలు వచ్చాయి కాబట్టి ఆ కొత్త జిల్లాలలో కొత్త నవోదయ పాఠశాలలు ప్రారంభిస్తారు. కాబట్టి సీటెట్ క్వాలిఫై అయితే ఇందులో టీజీటీ, పీజీటీ జాబ్స్ ఉంటాయి. నవోదయ విద్యాలయాలు 6వ తరగతి నుంచి ప్రారంభిస్తారు. కాబట్టి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారికి, సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన వారికి ఉండే ఒకే ఒక అవకాశం ఏంటంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన. గతంలో ఎమిలీ అకాడమిక్ గైడెన్స్ విని చాలామంది ఈనాడు కేంద్రీయ విద్యాలయ సంఘటన పాఠశాలలో పనిచేస్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కాదు. జస్ట్ ఈ గైడెన్స్ విని ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకొని మరి సైకాలజీ పెడగాజీ నాలెడ్జ్తో సీటెట్ క్వాలిఫై జాతీయ స్థాయిలో కంట్రీ ఒక యూనిట్గా జరిగే ఈ పరీక్షల్లో సక్సెస్ అయ్యారు. కాబట్టి మీరు కూడా సక్సెస్ కావచ్చు. సో సీటెట్ క్వాలిఫై అయితే ఏ పాఠశాలలో ఉపాధి ఉంటుంది, జాబ్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండవది నవోదయ విద్యాలయ సమితి. ఇదే సందర్భంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని బిట్స్ కూడా నేను కవరప్ చేస్తున్నా. ఇప్పుడు 3 బిట్స్ చెప్పాను. నవోదయ విద్యాలయాలు ప్రారంభించాలని సూచించిన కమిటీ 1986 జాతీయ విద్యా విధానం. 2012 డిఎస్సి బిట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నవోదయ పాఠశాలలు ఏ తరగతి నుంచి ప్రారంభిస్తారు? 6వ తరగతి నుండి. ఇంకొక బిట్ చెప్తున్నా, ఒకసారి ఎంబెడ్ ఎంట్రన్స్లో అడిగారు, నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకు, రూరల్ గిఫ్టెడ్ చైల్డ్కు ఎంత శాతం సీట్స్ కేటాయిస్తారు? 80%. అదేవిధంగా
అర్బన్ ఏరియా వాళ్ళకి 20% కేటాయిస్తారు సీట్స్. అందుకే ఈనాడు చూడండి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్స్ యాస్పిరెంట్స్ అంతా కూడా ఎక్కువ మంది కూడా గతంలో ఈ రూరల్ టాలెంటెడ్ చిల్డ్రన్కి 80% రిజర్వేషన్ నవోదయ విద్యాలయ స్కూల్స్లో ఉండడం వల్ల సివిల్స్ యాస్పిరెంట్స్ అంతా కూడా ఈ నవోదయ ప్రోడక్ట్ నుంచి ఉంటారు. కనుక కేవీఎస్ అనేది ఒక సెమీ రెసిడెన్షియల్ అయితే, నవోదయ విద్యాలయాలు మన రాష్ట్రంలో ఉండే గురుకులాల మాదిరి, మన రాష్ట్రంలో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మాదిరి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ మంచి నాణ్యమైన విద్య ఉంటుంది. ఆ తర్వాత మాకు ఇంకా ఏం అవకాశాలు ఉంటాయి సార్? సైనిక్ స్కూల్స్. ఈ సైనిక్ స్కూల్స్లో కూడా మరి టీజీటీ, పీజీటీ జాబ్స్ ఉంటాయి. మీకు తెలుసు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ పొందడానికి వీలుగా ఈ సైనిక పాఠశాలలు పనిచేస్తూ ఉంటాయి. సైనిక పాఠశాలలు దాదాపుగా ఒక 30కి పైగా సైనిక పాఠశాలలు భారతదేశంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా కోరుకొండలో ఒక సైనిక పాఠశాల ఉంది. చిత్తూరు జిల్లా కలికిరిలో కూడా ఒక సైనిక పాఠశాల ఉంది. త్వరలో తెలంగాణలో కూడా నారాయణపేట దగ్గర ఒక సైనిక పాఠశాల, వరంగల్ దగ్గర ఒక సైనిక పాఠశాల ప్రారంభించబోతున్నారు. కాబట్టి సైనిక్ పాఠశాలలో ఉండేటువంటి టీచర్ జాబ్స్ కూడా మీరు సీటెట్ క్వాలిఫై కావడం ఎసెన్షియల్. ఆ తర్వాత ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయి సార్ మాకు? రైల్వే స్కూల్స్. భారతదేశంలో అతి ప్రాచీన పాఠశాలలు రైల్వే పాఠశాలలు. బ్రిటిష్ వారు ఆనాటి రైల్వే ఎంప్లాయీస్ పిల్లల కోసం ఈ పాఠశాలలు ప్రారంభించారు. కనుక రైల్వే స్కూల్స్లో కూడా ఈ 3 రకాల జాబ్స్ ఉంటాయి: ప్రైమరీ టీచర్స్, టీజీటీ, పీజీటీ జాబ్స్. కానీ ఇవి చాలా రేర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్. చాలామంది వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. సో రైల్వే స్కూల్లో మీరు టీచర్ జాబ్ సాధిస్తే మంచిగా రైల్వే పాస్ ఆధారంగా సుదూర ప్రాంతాలకు జర్నీ చేయొచ్చు. ఆ పాఠశాల దగ్గరనే మంచి రైల్వే క్వార్టర్స్లో కూడా నివాసం ఉండవచ్చు. ఇవన్నీ తెలియదు మన వాళ్ళు. కంటికి కనపడేది ఒకటే, డిఎడ్ బిఎడ్ అయిపోయిన తర్వాత డిఎస్సి. చూడండి, ఈనాడు డిఎస్సిని నమ్ముకున్న కోచింగ్ సెంటర్లు దెబ్బతిన్నాయి, డిఎస్సిని నమ్ముకున్న నిరుద్యోగులు దెబ్బతిన్నారు. ఎవరో ఒకరిద్దరు బాగుపడ్డారు ఈ డిఎస్సి వల్ల. ఎప్పుడు సిలబస్ మారుస్తారో తెలియదు, వీళ్ళు ఏ సిలబస్ పెడతారో మనకు తెలియదు, ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అనౌన్స్ చేసిన వెంటనే 20 రోజులలో 30 రోజులలో డిఎస్సి పెడతారు. దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. కనుక వదిలేసేయండి. ఈ రాజకీయాలు ఇట్లనే ఉంటాయి. మన లక్ష్యం సీటెట్ క్వాలిఫై కావాలి. జాతీయ స్థాయి పరీక్షల్లో 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు మీరు జాబ్ సాధిస్తారు. జస్ట్ ఫాలో అవర్ గైడెన్స్. కమ్ టు ద పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు పాఠశాలలో, రైల్వే పాఠశాలలు. సో ఈ రైల్వే పాఠశాలల తర్వాత అప్పుడప్పుడు మనకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఆర్మీ స్కూల్స్, ఇవి వివిధ కంటోన్మెంట్ పరిధిలో ఉంటాయి. ఆర్మీ స్కూల్స్, ఇక్కడ కూడా ప్రైమరీ టీచర్స్, టీజీటీ, పీజీటీ జాబ్స్ ఉంటాయి. వీటితో పాటు ఈఎంఆర్ఎస్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో ఈ పాఠశాలలు ప్రారంభించారు. ఈఎంఆర్ఎస్లో ఈ యొక్క జాబ్స్ ఉంటాయి. సార్ ఇవేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా జాబ్స్ రాసుకోవడానికి? సో వీటితో పాటు కేజీబీవి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో వీటితో పాటు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి పాఠశాలలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఐఎల్, ఇటువంటి కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా కొన్ని స్కూల్స్ కండక్ట్ చేస్తున్నాయి. వాటికి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు ఎయిడెడ్ స్కూల్స్, ఈనాడు ఎయిడెడ్ స్కూల్స్లో జాబ్ సాధించాలంటే మీకు తెలుసు, ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థను సజెస్ట్ చేసింది 1854లో వుడ్స్ డిస్పాచ్. సో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద వివాదం నడిచింది. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేయాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. సో ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఏమిటి? ఎయిడ్ అంటే సహాయం. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అంతా ప్రైవేట్ స్కూల్సే ఉంటాయి, కానీ ప్రభుత్వం మరి టీచర్స్కు గవర్నమెంట్ టీచర్స్ మాదిరి శాలరీ ఇస్తుంది. ఇవి ఎయిడెడ్ స్కూల్స్. సో ఈ ఎయిడెడ్ స్కూల్స్లో కూడా మీరు
టీచర్ కావడానికి అవకాశం ఉంది. సో జాతీయ స్థాయిలో ఉండే కేవీఎస్, ఎన్విఎస్ సైనిక్ స్కూల్స్, రైల్వే స్కూల్స్, ఆర్మీ స్కూల్స్, ఈఎంఆర్ఎస్, కేజీబీవి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి కొన్ని పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా మీరు టీచర్ కావచ్చు. అదేవిధంగా చాలా వరకు ఈనాడు భారతదేశంలో కరికులం గమనిస్తే ఐబీ, ఇంటర్నేషనల్ బకలరేట్ కరికులం, ఐసిఎస్సి, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఈ బోర్డుల పరిధిలో పనిచేసేటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి కూడా సీటెట్ క్వాలిఫై కావడం అనేది కంపల్సరీ, మ్యాండటరీ అకార్డింగ్ టు ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పేర్కొన్న ఉపాధ్యాయ అర్హతలలో టెట్ క్వాలిఫై కావాలి రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ కోసం, సీటెట్ క్వాలిఫై కావాలి ఇటువంటి జాతీయ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలలో ఉండే టీచర్ల రిక్రూట్మెంట్ కోసం. కనుక డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారు. ఒకవేళ ఈ సీటెట్ మీరు క్వాలిఫై కావాలనుకుంటే మీరు వెంటనే ఈ డేట్స్ ఆధారంగా అప్లై చేయండి. సో 2 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. 7th జూలై మరి సీటెట్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్లో జరుగుతుంది. గతంలో ఆన్లైన్ పెట్టి అవి తీసేశారు. ఎందుకంటే ఆన్లైన్లో పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. ప్యావ్లో ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు కుక్క, తారండేకి ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు పిల్లి, స్కిన్నర్ ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు ఎలుక. ఇవి ఈనాడు మనకు ఆన్లైన్ టెస్టులలో సైకాలజీలో అడిగేటువంటి బిట్స్. తారండేకి పిల్లిపై ప్రయోగం చేస్తే టీచర్కి ఏం ప్రయోజనం, ప్యావ్లో కుక్క పైన ప్రయోగం చేస్తే టీచర్కి ఏం ప్రయోజనం, తరగతి గది అంతర్భావం ఏమిటి, ఓకే. స్కిన్నర్ ఎలుక పైన ప్రయోగం చేస్తే, కోహెలర్ చింపాంజీ పైన ప్రయోగం చేస్తే ఇంప్లికేషన్స్ ఏంటి. ఇక్కడ కుక్క, చింపాంజీ, ఎలుక ఇవన్నీ కూడా అభ్యాసకులు, దాని ఇంప్లికేషన్స్ పైన బిట్ అడగడం లేదు. కానీ సీటెట్ అట్లా కాదు, ప్యూర్ సైకాలజీ కాదు, కంప్లీట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన బిట్స్ అడుగుతారు. ఎక్కువ ఫోకస్ సైకాలజీ, పెడగాజీ పైన మీరు చేసిన ఈజీగా సీటెట్ మీరు క్వాలిఫై కావచ్చు. సో కంటెంట్కి సంబంధించి 1st క్లాస్ టు 8th క్లాస్ బుక్స్ మీరు చదవండి, పేపర్ 1 రాసేవాళ్ళు. అదేవిధంగా 6th to 10th వరకు మీరు పేపర్ 2 వాళ్ళు ప్రిపేర్ అయితే 1 షాట్ 2 బర్డ్స్. ఈ కంటెంట్ నాలెడ్జ్ ఈ కేవీఎస్, ఎన్విఎస్ సైనిక్ స్కూల్, రైల్వే స్కూల్, ఆర్మీ స్కూల్, ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్లో ఉపయోగపడుతుంది, సీటెట్ క్వాలిఫై కావడానికి ఉపయోగపడుతుంది. సార్ మా రాష్ట్రాలలో ఉన్నట్లు పబ్లికేషన్స్ ఉండవా? ఇక్కడ జాతీయ స్థాయిలో పబ్లికేషన్స్ ఉన్నా లేకున్నా భయపడాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ మెటీరియల్ ఉంది. ఆ స్టాండర్డ్ మెటీరియల్ ఏంటంటే బాగా వినండి, ఎన్సీఆర్టీ బుక్స్. జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్గా భావించేటువంటి బుక్స్ మనం ఫాలో కావాలి. ఇవన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. పట్టణ ప్రాంతాలలో మీరు కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు మీ 2 రాష్ట్రాలలో ముద్రించినటువంటి బైలింగ్వల్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్ కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంగ్లీష్లో చదివితే అర్థం కాకపోతే ఈ మిర్రర్ ఇమేజ్ సిస్టంలో రాసినటువంటి ఇప్పుడు దాదాపుగా 9th క్లాస్ వరకు అవైలబుల్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలలో. ఆ బుక్స్ కలెక్ట్ చేసుకొని వెంటనే కంటెంట్ ప్రిపేర్ కాండి. ఒకవేళ సార్ మాకు తెలుగు మీడియంలో సైకాలజీ వస్తుంది, తెలుగు మీడియంలో పెడగాజీ వస్తుంది, కానీ ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ కావాలంటే మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండేటువంటి ఎమిలీ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేక ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మరి ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ ఫోల్డర్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మరి ఈ యొక్క కోర్సు మీకు మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. సీటెట్లో 30+40 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. దాదాపుగా 70 మార్క్స్ మీకు కవరప్ అవుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టెట్ పరీక్ష రాసుకునేటప్పుడు
ప్రజెంట్ ఏపీ డిఎస్సి రాసుకున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. మరి తెలంగాణ డిఎస్సిలో ఉండేటువంటి ఆస్పిరెంట్స్కి కూడా ఈ సైకాలజీ ఉపయోగపడుతుంది కనుక డియర్ స్టూడెంట్స్, వెంటనే మీరు ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సీటెట్ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం, మోటివేషన్ కోసం, కంటెంట్కి సంబంధించిన క్లాసెస్ కోసం డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.